నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఒకసారి కేరళ రాజకీయాలను చూద్దాం. అక్కడ రాహుల్ గాంధీ పోటీపై సందిగ్ధత నెలకొన్న విషయం అర్థమవుతుంది. అయితే అంతకంటే ముందు కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి పాదయాత్ర గురించి తెలుసుకుందాం. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సురేంద్రన్ నెల క్రితం కాజర్గోడ్ లో తన పాదయాత్రను ప్రారంభించారు. అది త్రివేంద్రంలో ముగియనుంది. దీనికి ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఈ ఏడాది అక్కడ పర్యటించడం 4వసారి. అయితే కేరళలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అంత బలంగా లేనప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పదే పర్యటించడం వెనుక కారణం ఏంటంటే అక్కడ బలమైన పోటీని ఇవ్వడంతో పాటుగా తమ కార్యకర్తలకు అలానే ఎన్డీఏ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై పాదయాత్ర గురించి మనం విన్నాము, చూసాము. అయితే అక్కడ అన్నామలైకు వచ్చినటువంటి క్రేజ్ వలన మనం చర్చించుకున్నాము. కానీ ఇక్కడ సురేంద్రన్ చేస్తున్నటువంటి పాదయాత్ర గురించి ఎవరికి తెలీదు. దానికి కారణం అక్కడ పెద్దగా ప్రజాదరణ రాకపోవడమే కారణం. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచినటువంటి వయనాడ్ సీట్ ను వారి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అడుగుతూ ఉంది. అయితే లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేసినప్పటికీ ఈసారి మాత్రం IUML 3వ స్థానం కూడా తమకు కేటాయించాలని కోరుతుంది. ఆ 3వ స్థానం ఏంటని అంటే వయనాడ్ స్థానం. తాము బలంగా ఉన్నటువంటి వయనాడ్ స్థానమే తమకు కావాలంటూ IUML పట్టుబడుతున్నట్లు అర్థమవుతుంది. అయితే వారికి ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తామంటూ కొన్ని చర్చలు జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తాము ఎలాంటి రాజ్యసభ హామీ IUML పార్టీకి ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. దీంతో అక్కడ సందిగ్ధత నెలకొని ఉంది. నిజానికి వయనాడ్ స్థానం ముందు నుంచి కూడా IUML స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బెల్ట్. అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేయడమే ఒక పెద్ద మిస్టేక్. మరోసారి ఆ స్థానాన్ని అక్కడ పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో IUML తమ స్థానాన్ని తమకు ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. అయితే మరో చర్చ కూడా జరుగుతుంది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని, అంతేకాకుండా సౌత్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ లేదా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తారని, లేదా కర్ణాటకలోని ఏదైనా ఒక పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారన్న ఒక చర్చ సాగుతుంది. అయితే వయనాడ్ స్థానానికి కనుక IUML గట్టిగా పట్టుబడితే ఆయన ఇక్కడికి వచ్చి ఇటు పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి డి రాజా తన సతీమణి అయినటువంటి యానీ రాజాను వయనాడ్ నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అక్కడ క్రిస్టియన్ హిందూ ఓట్లతో ఎలాగైనా సరే ఆ సీటును నెగ్గాలని సిపిఐ భావిస్తుంది. అయితే LDF నుంచి సిపిఐకి ఇప్పటికే స్థానాన్ని కేటాయించగా మరో 3 స్థానాలను కూడా ఇప్పటికే సిపిఐ ప్రకటించింది. అంటే సిపిఐ 4 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే సిపిఐఎం ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి. అయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ అలానే ఆమ్ ఆద్మీ పార్టీలు 3 కూడా ఎక్కువ స్థానాలను డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేరళలో సిపిఐఎం తో సందిగ్ధత నెలకొని ఉంటే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి సందిగ్ధత కొనసాగుతుంది. అయితే పంజాబ్ వచ్చినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎక్కువ స్థానాలు తమకే కేటాయించాలని వారు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కొద్ది గొప్ప బలంగా ఉన్న రాష్ట్రంలో పంజాబ్ కూడా ఒకటి. దాంతో తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది. ఇక కేరళకు వచ్చినట్లయితే అధికారంలో ఉన్నటువంటి LDF అంటే సిపిఐఎం మరికొన్ని పార్టీలు అక్కడ అధికారంలో ఉన్నాయి. అయితే తమకే ఎక్కువ స్థానాలు ఇవ్వాలని వారు కోరినప్పటికీ కూడా ఇండియా కూటమిలో చీలిక వచ్చి UDF, LDF 2 కూడా సపరేట్ గా పోటీ చేస్తున్నాయి. అయితే ఇండియా కూటమిని బలోపేతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది. అయితే ఈ కూటమిని బలోపేతం చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని, అంతేకాకుండా పంజాబ్ కేరళ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు.
దీంతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎన్డీఏ కూడా ఈసారి పంజాబ్ లో శిరోమణి అకాలీదళతో ముందుకెళ్తుంది. అలానే కేరళలో కూడా మరికొన్ని చిన్న చిక్క పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి వాళ్ళు కూడా అక్కడ ఎలాగైనా సరే విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఒకవేళ ఇండియా కూటమిలో నుంచి కలిసి పోటీ చేయాల్సిన ఈ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వీరి మధ్య ఓట్లు చీల్లి ఎన్డీఏకు లాభం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు ప్రస్తుతం బలంగా ఉన్నటువంటి బీజేపీని ఓట్లలో సీట్లలో తగ్గించాల్సిన ఇండియా కూటమియే వారి ఓట్లను సీట్లను ఇండైరెక్ట్ గా పెంచే ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులను ఇండియా కూటమి ఎదుర్కొంటుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మరొకటి చెప్పాలి ఇక్కడ ఏంటంటే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరాయి విజయన్ ఎన్నడూ లేనటువంటి ఏ కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి ఎదుర్కోలేనటువంటి అవినీతి ఆరోపణలను అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే పినరాయి విజయన్ కుమార్తె అయినటువంటి వీణా జార్జ్ ఆమెకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి CMRL ద్వారా కొన్ని ప్రభుత్వానికి సర్వీసెస్ ఇస్తున్నట్లుగా ఆమె తెలుపుతూ ఉంది. కానీ అక్కడ ఎలాంటి సర్వీసెస్ కనబడట్లేదని, కానీ ప్రభుత్వం నుంచి వారికి వెళ్లాల్సిన డబ్బులు తూచా తప్పకుండా వెళ్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులోనూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇప్పటికే 3 సార్లు ఆధారాలతో బయట పెట్టడం జరిగింది. ఇండియా కూటమి ఒకరిపై ఒకరు నెపాలను వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం వారే నిర్ణయించుకోవాలి. ఇండియా కూటమిని వీరు బలోపేతం చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎన్డీఏ కూటమిని వీరు బలోపేతం చేయాలనుకుంటున్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు.